చెప్పండి ప్రకాష్ గారు, ఈ 3 అంశాలు మీరు గమనించారు కదా? ప్రత్యేకించి ఇసుక మీద చాలా రోజులుగా రాస్తున్న వార్తలు వస్తున్నా పట్టించుకొని వాళ్ళు ఇవాళ ఇసుక తెలంగాణకి అక్రమం అమ్ముతున్నారంటాం, మౌనమేళ నారాయణ అంటూ ఇంకో పత్రిక రాయటం ఏమిటి? అదేమన్నా వాళ్ళు బెదిరిస్తున్నారో నారాయణని, లేదా వీళ్ళు చెప్పింది ఏమన్నా వినకపోవడం వల్ల ఎల్లో మీడియా ఇట్లా చేస్తోందా? మీరేమంటారు ప్రకాష్ రెడ్డి గారు? నారాయణ గారికి ఎక్కడో గ్యాప్ వచ్చినట్టుందండి. గ్యాప్ నాకు తెలిసి ఇవాళ రేపు ఫుల్ గ్యాప్ ఫిల్అప్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇందులో ఉచిత ఇసుక అనేది ఒక మిథ్య. ఈరోజు ఇసుకను స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు లేదా వారి కింద ఉన్న వారు ఎక్కడైనా అడపదడప 1-2 కాన్స్టిట్యున్సీల్లో అమ్ముకోవడానికి బాటంగా లైసెన్స్ చేసింది ప్రభుత్వం. పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించడం అనేది వెరీ కామన్ ఫినామినా ఇన్ ఏపీ. మీకు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక డంపులన్నీ కూడా లూటీ చేశారు, కొల్లగొట్టేశారు. మీకు ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటేనే ఫస్ట్ దోపిడీకి గురైంది ఇసుక. తర్వాత ప్రభుత్వ ఆస్తులలో ఎక్కడైనా జగనన్న కాలనీలలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మెటీరియల్, కాంట్రాక్టర్లకు సంబంధించిన మెటీరియల్ యథేచ్ఛగా దోపిడీ చేశారు. సో నారాయణ గారు మరి ఈ ఇసుక విషయంలో ఈనాడు నుంచి ఆయన విమర్శ ఎదుర్కొంటున్నారంటే మరి నారాయణ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేకుంటే ఈనాడుకు వాటా ఇచ్చారా లేదో మరి తెలియదు, కానీ మరి సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్. నారాయణ గారి కేసు, నారాయణ గారికి దానికి సంబంధం లేదండి. ఇసుక మీదేమో జనరల్గా రాశారు 22.50 కోట్ల మేర విక్రయాలు జరిగాయని ఇట్లేదో రాశారు, ఏది తెలంగాణకి ఇచ్చినట్లుగా. ఇది నారాయణ గారిది ఆంధ్రజ్యోతి రాశారు, మౌనమేళ నారాయణ అంటూ. ఆవిడ ఎవరు శ్రీలక్ష్మి గారికి సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా రాశారు. ఏంటి బెదిరించటమా, లేకపోతే వీళ్ళు రాసిన దానికి బట్టి వాళ్ళ వెంటనే చర్య తీసుకోలేదని వైసీపీ మీద వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు, ఉన్నా లేకపోయినా మేము రాశాం కాబట్టి, లేదా ఇంకేదన్నా బ్లాక్మెయిలా, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితో రాశారా? మేము రాశాం కాబట్టి వాస్తవమని నమ్మమని వాళ్ళ అభిప్రాయము. మరి అందులో వాస్తవాలు ఎలా ఉన్నాయని నారాయణ గారు చూడాలి. ఇందాక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గురించి ఒక మాట చెప్తూ వచ్చారండి. ఎక్స్ట్రీమిజం వైపు యువత వెళ్లకుండా ఉండడానికి వారి బాధను గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. దీన్ని కట్టడి చేస్తే ఎక్స్ట్రీమిజం పెరుగుతుంది, నక్సలిజం పెరుగుతుంది. చాలా కరెక్ట్ విశ్లేషణ అండి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు గమనించుకోవాల్సింది, దాన్ని ఆయన తల మీద చేయబెట్టుకుని ఆయనే భస్మమైనట్లు భస్మాసురుడి హస్తంలాగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామనేసి ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ను బాగా ఊరించారు. ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్, ఎడ్యుకేటెడ్ 18 సంవత్సరాలు దాటినటువంటి ఎడ్యుకేటెడ్ 18 నుంచి 25 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వీళ్ళందరూ కూడా మేజర్ గా సోషల్ మీడియా యాక్టివిస్ట్. అది ఏ పార్టీకి అయినా సరే, న్యూట్రల్ ఉన్నా సరే. అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దుర్మార్గాన్ని, దోపిడీని ఎలివేట్ చేసేది వారే. ఎందుకంటే వారే ఫస్ట్ బాధితులు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి వారే ఫస్ట్ బాధితులు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటగా మారింది కూడా వారే. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రజలకు రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని, అరాచకాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి సోషల్ మీడియా పైన ఉక్కుపాదాన్ని మోపాలనేటువంటి ఆలోచన ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ తోటి ఎంతమంది తీసుకెళ్తారట, ఇది మరి అన్యాయంగా ఉంది. ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉర్సా, లులు లాంటి సంస్థలకి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని దోచిపెడుతూ ఒక ఉద్యోగాన్ని కూడా క్రియేట్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వము కేవలం మా నిరుద్యోగాన్ని ఉపయోగించుకొని కూడా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి మాకు హామీ ఇచ్చారు తప్ప మాకు నిజంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వదు అనేది ఫైనల్ గా రామ్నాథ్ గారు చెప్పండి, ఈ ఇసుక మీద ఈనాడు వార్త కానీ, నారాయణ గారి మీద ఆంధ్రజ్యోతి వార్త కానీ మీకేమనిపించినాయి? నారాయణ గారు శ్రీలక్ష్మి గారిని వెనకేసుకొస్తున్నారని రాశారు వార్త అయితే ఆసక్తికరంగా ఉంది. దాంట్లో మీడియా ఎలా ప్రొవోకేట్ చేస్తోంది అంటే, ఇప్పుడు మంత్రి గారికి తెలిసి ఉంటుంది ఆ శాఖలో ఏం జరిగిందని. ఆయన ఏమి జరగలేదు, అది చిన్న విషయం అనేసరికి ఒప్పుకోవడం లేదు ఆంధ్రజ్యోతి. పైగా లాస్ట్ లో అంతటితో ఆపుకోకుండా, మర్చిపోయావా నారాయణ, గతంలో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు, శ్రీలక్ష్మి హస్తం కూడా ఉందంటే ప్రొవోకేట్ చేయడం. అంటే ఎక్కడన్నా కాస్త మానవత్వంగా మంచిగా ఎందుకులే అని అనుకునే వాళ్ళని కూడా మళ్ళా ప్రొవోకేట్ చేసి, లేదు మీరు ప్రతీకారం తీర్చుకోకపోతే ఎట్లా, మిమ్మల్ని అప్పట్లో అరెస్ట్ చేసి కూడా వచ్చారు కదా అని ఒక మీడియా సంస్థలు అట్లా రెచ్చగొట్టవచ్చు. ఆ కేసులో శ్రీలక్ష్మి గారికి ఏం సంబంధం? అదేమో పేపర్ లీక్ సంబంధించి అంటే రెచ్చగొట్టి పాతవన్నీ గుర్తు చేసి, అలా గుర్తు చేస్తే మళ్ళీ కఠినంగా అవతల వాళ్ళ మీదకి వెళ్తారేమో వీళ్ళు
అన్న ఆలోచన తేలుతున్నారు. కానీ అది కానీ నారాయణ గారు చెప్పింది ఈ రోజు కాదు, ఇది నెల క్రితమే చెప్పారు. టీడీఆర్ బాండ్లు అనేది చాలా చిన్న విషయం, దాంట్లో ఏమీ లేదని. కానీ ఈ రోజు పర్టికులర్ గా మళ్ళా తీసుకొని వచ్చారంటే, పైగా మౌనం ఏలను అన్నారు. ఆ కారణం కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు మరి శ్రీలక్ష్మి గారు నిజంగా అవినీతి చేశారని ఆంధ్రజ్యోతి చెప్తున్నప్పుడు మరి నారాయణ గారు ఎందుకు ఆమెను కేసుకొస్తున్నారు, ఏంటి కారణం ఏంటి అని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. ఆంధ్రజ్యోతి చెప్తే బాగుంటుంది కదా. మరి నారాయణ గారు లంచం తీసుకున్నారా, లేకుంటే నారాయణ గారు సరెండర్ అయిపోయారా వైసీపీ నాయకులకి, అదనే చెప్పాలి కదా. అంటే అట్లా కాదు, అప్పుడు వీళ్ళు ఈ పత్రికలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాళ్ళు కూడా అనొచ్చుగా, నారాయణ గారు కూడా అనొచ్చుగా. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరు ఉంటాయి కాబట్టి అంత డైరెక్ట్ గా అటాక్ చేయరు. అదే ఇంకో పత్రిక రాసింటే ఈ పార్టీకి ఇదంతా బ్లాక్ మెయిల్ అనో ఇంకోటనో కేసు కూడా పెట్టేవారు. దాన్ని మేమంతా మీరు గెలవడంలో మేమంతా భాగస్వామ్యులం కాబట్టి మేము ఏం రాసినా కూడా మీరు సైలెంట్ గా ఉండాల్సిందే, ఎదురు మాట్లాడలేరు అన్న ధైర్యంతో కూడా వెళ్తూ ఉండొచ్చు వాళ్ళు. రైట్. మీ ప్రకాష్ గారు మీరే చెప్పబోయారు. కుమ్మినేని గారు, ఇందులో ప్రభుత్వాన్ని మేమే నడపాలా, మీరంతా మంత్రులు డమ్మీలే, మేము చెప్పినట్లు మీరు వినాలా, మేము రాసింది మీరు అమలు చేయాలా, ఇది కాన్సెప్ట్. ప్రభుత్వాన్ని మేమే తెచ్చాము, మేమే ఈవీఎంల ద్వారా తెచ్చాము, మేమే తప్పుడు వైసీపీపై తప్పుడు ప్రచారం ద్వారా తీసుకొచ్చాము ప్రభుత్వాన్ని, మీరంతా మా వల్ల గెలిచారు, మేము చెప్పింది మీరు వినాలా, మీరు డమ్మీ మంత్రులే అని తేల్చి చెప్పడమే. రైట్. ఫైనల్ గా ఉద్యోగుల అయ్యారు, ఇవేమి ఇచ్చేదట్లేరు కదా ప్రభుత్వం వారు, బొప్పరాజు వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నప్పటికి కూడా రామ్నాథ్ గారు. అంటే మొత్తం పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి. సరే, పిఆర్సీ చైర్మన్ మన్మోహన్ సింగ్ ఉండేవాళ్ళు, ఆయన పిఆర్సీ చైర్మన్ గా రాగానే రాజీనామా చేయించారు. సరే, వీళ్ళ వ్యక్తిని ఎవరన్నా నియమించుకొని వెంటనే అమలు చేస్తారేమనుకుంటే ఇప్పటికీ పిఆర్సీ చైర్మన్ ని నియమించలేదు. అంటే పిఆర్సీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. సరే, మధ్యలో ఐఆర్ఎన్ ఇస్తారంటే అది కూడా పరిశీలనలోనే ఉంది అని చెప్తున్నారు. డిఎల్ ఎప్పుడు ఇస్తారు అంటే అది కూడా ప్రాధాన్యత క్రమంలో ఇస్తామంటున్నారు, కానీ ఇది ఇప్పట్లో ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అంటే ఇప్పుడు ఇచ్చినా మళ్ళీ ఎలక్షన్ల టైంలో అడుగుతారు వీళ్ళు, కాబట్టి ఎలక్షన్ల తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకుంటున్నారేమో. మరి 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయట ప్రభుత్వోద్యోగులకు చెల్లించవలసినవి, నేను వెంకటరామరెడ్డి గారు చెబుతున్నారు.